ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? బయట ఎండను మండుతున్నా మీ ఇల్లు మాత్రం ఊటీలా కూల్గా ఉండొచ్చు. చాలా ఖర్చు లేకుండా సింపుల్గా చేసే ఒక చిన్న చిట్కాతో మీ ఇంటి టెంపరేచర్ని తగ్గించచ్చు. ఆ సీక్రెటేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏ కిటికీలను సరిగ్గా ఉపయోగించండి. ఉదయం మరియు రాత్రి చల్లటి గాలి ఉన్నప్పుడు కిటికీలు తెరవండి. మధ్యాహ్నం వేడి సమయంలో కిటికీలు మూసి కర్టెన్లు వెయ్యండి. ఇది బయట వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. 2. లైట్ కలర్ కర్టెన్లు వాడండి. తెలుపు లేదా లైట్ కలర్ కర్టెన్లు సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. డార్క్ కర్టెన్లు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. టీ ఇంట్లో మొక్కలు పెట్టండి. ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్, ఆలోవేరా గాలి చల్లగా ఉంచుతాయి. ఇవి ఆక్సిజన్ కూడా పెంచుతాయి. 4. నీటి చిట్కా. ఈ చిన్న టిప్ చాలా పవర్ఫుల్. కిటికీ దగ్గర ఒక తడిగుడ్డ వేలాడదీయండి. లేదా నేలపై కొంచెం నీళ్లు చల్లండి. గాలి ఈ నీటిని తాకి చల్లబడుతుంది. న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్. 5. ఫ్యాన్ ముందు ఐస్ పెట్టండి. ఒక బౌల్లో ఐస్ పెట్టి ఫ్యాన్ ముందు ఉంచండి. ఫ్యాన్ గాలి ఐస్ మీదుగా వెళ్లి చల్లగా వస్తుంది. 6. అవసరం లేని ఎలక్ట్రానిక్స్ ఆఫ్ చేయండి. టీవీ, ల్యాప్టాప్, లైట్స్ వేడి ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఆఫ్ చేస్తే గది వేడి తగ్గుతుంది. 7. కాటన్ బెడ్షీట్లు వాడండి. సింథటిక్ కంటే కాటన్ చల్లగా ఉంటుంది. ఇది శరీరాన్ని కూడా కూల్గా ఉంచుతుంది. 8. పైకప్పుపై నీళ్లు పొయ్యండి. ఇండియన్ టాప్ టిప్. సాయంత్రం సమయంలో టెర్రస్పై నీళ్లు చల్లండి. ఇంట్లో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యమైన సీక్రెట్ టిప్. తడిగుడ్డ ప్లస్ ఫ్యాన్ కాంబినేషన్. ఈ చిన్న చిట్కా పాటిస్తే మీ గది నిజంగానే ఊటీలా కూల్గా మారుతుంది. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏసీ లేకపోయినా మీ ఇల్లు చల్లగా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ టిప్స్ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.